ఇంట్లో ముగ్గురు నలుగురు మగ మనుషులు ఉన్నా కానీ వాళ్ళు ఒక మగాడి కింద తయారవ్వాల. మగాడంటే అవయవాలు వేసుకుని పుట్టినోడు ప్రతి ఒక్కడు మగాడు కాదు. చీవునెత్తులు పుట్టినోడు ఏదన్నా ఒక ఆడ తప్పు చేస్తుందంటే దాన్ని దండించాలి, దాన్ని పొయ్యే స్థానానికి పంపించాలి, అవసరమైతే తన్నాలి, కొట్టాలి, తిట్టాలి. నువ్వు ఏంది చేసేది పని? నీ వల్ల రేపు తరం చాలా ఇబ్బంది పడిద్ది, తప్పులు చేస్తారు, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు నీ కూతురైనా, రేపు వదినైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, బాబాయిలైనా కానీ, పిన్నమైనా, వదిన, ఎవరు అమ్మాయినా, ఈవెన్ నీ తల్లి కూడా చేసినా కానీ తప్పు కింద వస్తుంది. నువ్వు ఇవన్నీ గట్టించి దండించి కొట్టి తిరిగి అత్తగారింటికి పంపించే సరైన మగోడు ఒక్కడు కూడా పుట్టలా నీ కుంపలో. అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఇంతగా దిగజారావు, బజారు దానిలాగా తయారయ్యావు. నిన్ను ఈ రోజు వాడు వాడుకుంటున్నాడంటే రేపు నువ్వు కూడా వచ్చి వాడుకోవడానికి గ్యారంటీని. వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? వాడు నిన్ను యూజ్ చేసుకుని వదిలేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని నీకు తెలుస్తుంది అసలుకి. ఇంత రాదాంతం జరుగుతున్నా కానీ నువ్వు ఇంకా ఇదే పట్టుకుని ఎలా అవుతున్నావు అంటే నీకు చావే